వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 8. ఈ రోజు ఇప్పటికీ అగ్ని పరీక్ష హాఫ్ అయితే అయిపోయింది, ఇంకా హాఫ్ మాత్రమే మిగిలింది. ఈ రోజు ఎపిసోడ్ లో లక్ తో పాటు కొద్దిగా బ్రెయిన్ ఉండాలి. వాళ్ళకి లక్ ఎవరికైతే తోడవుతుందో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు అనమాట. ఈ రోజు ఎపిసోడ్ లో ఈ రోజు నుంచి ఎల్లో కార్డ్ కూడా ఉంటది. ఎవరైనా కంటెస్టెంట్స్ ఎక్కువ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ ఎల్లో కార్డ్ అయితే చూపిస్తారు ఒకసారి. సెకండ్ టైం కూడా ఎక్కువ చేస్తే సెకండ్ టైం ఎల్లో కార్డ్ వచ్చినట్లయితే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు అనమాట. వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరికైతే వస్తుందో 2 times వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ద షో అనమాట. 2 times రాకూడదు. సో మెయిన్ గా ఫస్ట్ అగ్ని పరీక్ష స్టార్ట్ చేస్తే 15 కంటెస్టెంట్స్ ఉన్నారు. స్టేజ్ పైన ఒక బాక్స్ ఉంటది. బాక్స్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట, ఫ్రూట్స్ అవి ఉంటాయి. సో ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క ఫ్రూట్ మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు లైన్ లో నిల్చుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఫ్రూట్ అయితే తీసుకుంటారు. ఆ ఫ్రూట్ వెనకున్న రహస్యం ఏమంటే ఇక్కడ కామన్ గా పిక్ చేసుకున్న ఫ్రూట్ 3 members ఉంటారు. మనీష్, నాగప్రశాంత్, షాకిబ్ అనమాట. రిమైనింగ్ వాళ్ళందరికీ వేరే వేరే డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే వస్తాయి. సో వీళ్ళు ముగ్గురు టీమ్ లీడర్స్ అయితే అవుతారు అనమాట. నిన్నటి వరకు 2 teams అయితే ఉండేవి, ఈ రోజు 3 teams అనమాట. ఆ 3 teams కూడా టీమ్ మెంబర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. జడ్జెస్ దగ్గర 3 cards ఉంటాయి. ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క జడ్జిని అయితే చూస్ చేసుకోవాలి. నాగప్రశాంత్ అభిజిత్ గారి దగ్గర ఉన్న కార్డ్ ని, షాకిబ్ నవదీప్ గారి దగ్గర ఉన్న కార్డ్ ని, ఫైనల్ గా మనీష్ బిందు మాధవ్ దగ్గర ఉన్న కార్డ్ ని అయితే యూజ్ చేస్తారు. సో అందులో మనీష్ గారు ఓపెన్ చేసిన కార్డులో 6 అనే నెంబర్ అయితే ఉంటది. నాగప్రశాంత్ ఓపెన్ చేసిన కార్డులో నెంబర్ 4 అయితే ఉంటది. ఏ నెంబర్ అయితే వాళ్ళకి వచ్చిందో అంతమందిని టీమ్ లోకి అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ 2 నెంబర్ వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత 4 నెంబర్ వాళ్ళు వచ్చిన స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత 6 నెంబర్ వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ షాకిబ్, దివ్య, నిఖిత అండ్ పవన్ కళ్యాణ్ అయితే చూస్ చేసుకుంటాడు. దాని తర్వాత నాగప్రశాంత్, హరీష్, ప్రియ, అనూష, శ్రీజ అనమాట. రిమైనింగ్ మిగిలిన 6 members వచ్చి మనీష్ టీమ్ అనమాట. ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రౌండ్స్ లోనే వెళ్ళిపోయారు. కొంచెం ఫిజికల్ గా కొంచెం మెంటల్ గా స్ట్రెంత్ ఉన్న వాళ్ళంతా ఫస్ట్ లోనే వెళ్ళిపోతారు. లాస్ట్ ఒక 6 members మిగిలిన వాళ్ళని మనీష్ అయితే తీసుకుంటారు అనమాట. ఇక్కడ మనీష్ టీమ్ లో కూడా చాలా బాగా ఆడే వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఎక్కువ ప్రెసెన్స్ లేదనమాట. ఇప్పుడు ముందు ఆడిన రౌండ్స్ లో అయితే ఎక్కువ లేదనమాట పర్ఫార్మెన్స్. ఈ విధంగా 3 teams అయితే డివైడ్ అయిపోతాయి. ఇక్కడ మెయిన్ అగ్ని పరీక్ష ఏమంటే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి. ఒక క్వశ్చన్ అయితే జడ్జెస్ అడుగుతారు. స్టేజ్ మీద ఒక బెల్ అయితే ఉంటది అనమాట. ఎవరైతే ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళైతే బెల్ కొట్టాలి. బెల్ కొట్టిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఫస్ట్ చెప్పిన ఆన్సర్ మాత్రమే ఫైనల్ అనమాట. ఒకవేళ వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళ టీం నుంచి ఎవరు ఆడరు, మిగతా రిమైనింగ్ 2 teams మాత్రమే ఆడతాయి. ఈ విధంగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి ప్రశాంత్ టీం నుంచి ప్రియా, షాకిబ్ టీం నుంచి దివ్య, మనీష్ టీం నుంచి మనీష్ వస్తారనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఒక ఇమేజ్ చూపించి ఆ ఇమేజ్ చూసి ఒక కంట్రీ నేమ్ అయితే చెప్పాలన్నమాట. సో మనీష్ బెల్ కొట్టి జపాన్ అయితే ఆన్సర్ చేస్తారు, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా మనీష్ టీం కి అయితే ఒక పాయింట్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏమంటే ఒక ఇమేజ్ చూపిస్తారు, మూవీ నేమ్ అయితే గెస్ చేయాలా. దీన్ని ఆడడానికి ప్రశాంత్ టీం నుంచి అనూష, షాకిబ్ టీం నుంచి షాకిబ్, మనీష్ టీం నుంచి శ్రేయ అయితే వస్తారు. మూవీ నేమ్ అయితే జెర్సీ అనమాట, అది కరెక్ట్ గా గెస్ చేసిన షాకిబ్. సో షాకిబ్ కి అయితే ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి డెమోన్, పవన్ కళ్యాణ్, శ్రీజ అయితే వస్తారనమాట. అక్కడ నవదీప్ గారు ఓన్లీ ఇమేజ్ మాత్రం చూస్తారు, క్వశ్చన్ అయితే ఆడారు. దాని తర్వాత క్వశ్చన్ ఏమంటే 3 సింహాలు 3 జింకలను పట్టుకోవడానికి 3 నిమిషాలు పడితే 100 సింహాలకి 100 జింకలను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడుగుతారు అనమాట. దానికి శ్రీజ వెంటనే బెల్ కొట్టి 3 minutes అయితే ఆన్సర్ చెప్తుంది. 3 minutes అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. అక్కడ డెమోన్ పవన్ కళ్యాణ్ కంటే చాలా స్మార్ట్ గా చాలా ఫాస్ట్ గా ఆలోచించింది శ్రీజ. సో ఆ విధంగా శ్రీజ అయితే వాళ్ళ టీం ఇంకో పాయింట్ అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ దివ్య, మనీష్, నాగప్రశాంత్ అయితే ఆడతారనమాట. క్వశ్చన్ ఏమంటే ఒక ఇమేజ్ చూపించి ఆ ఇమేజ్ లో ఉన్న మిస్టేక్ అయితే కనుక్కోమని చెప్తారు. ఇమేజ్ లో క్యాలెండరు, టైము ఇలా థింగ్స్ అయితే ఉంటాయి. కాకపోతే అక్కడ జూన్ క్యాలెండర్ ఉంటది. జూన్ లో 31 days అని చెప్పేసి ఇచ్చింటారు అనమాట క్యాలెండర్ లో. అది ముందుగా ఫాస్ట్ గా కనిపెట్టింది దివ్య గారు అయితే బెల్ కొట్టేసి డేట్ అయితే మిస్టేక్ ఉందని చెప్పేసి అయితే చెప్తుంది. ఆ విధంగా షాకిబ్ టీం కి అయితే ఇంకో పాయింట్ అయితే వెళ్తాది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కి కల్కి, షాకిబ్, మాస్క్ మ్యాన్ హరీష్ అయితే వస్తారనమాట. క్వశ్చన్ ఏమంటే ఒక 100 ఇమోజెస్ ఉంటాయి, అందులో ఆడ్ గా ఉన్న ఇమోజ్ అయితే కనిపెట్టాలి. ఆ ఇమేజ్ కనిపెట్టడం చాలా కష్టం అనమాట, ఎందుకంటే ఒకే ఇమేజ్ ఆల్మోస్ట్ 100 ఉంటాయి. సో మన ఐస్ మొత్తం ఆ ఇమేజెస్ లోనే ఉంటాయి, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ తో ఒక ఇమేజ్ అయితే పెడతారనమాట. ఆ ఇమేజ్ మాస్క్ మ్యాన్ హరీష్ చాలా ఇమీడియట్ గా కనిపెట్టి నోటీస్ చేసి పాయింట్ అయితే తెస్తారనమాట. పాయింట్ అయితే టీంకి వస్తుంది, ప్రశాంత్ టీం కి. నెక్స్ట్ క్వశ్చన్ కి మనీష్, ప్రియ, దివ్య, నిఖిత గారు అయితే వస్తారనమాట. క్వశ్చన్ ఏమంటే
ఒక ఇమేజ్ లో ఒక పవర్ పాయింట్ ఒకటి ఉంటుంది, సాకెట్స్ ఉంటాయి. ఒక్కసారి కనెక్షన్ ఇస్తే ఎన్ని మొబైల్ ఫోన్స్ కి ఛార్జ్ అయితే పెట్టొచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అక్కడ ఇమేజ్ లో ఒక పవర్ సాకెట్ కి వైర్ అయితే కట్ అయి ఉంటది అనమాట. అది చిన్న ఇమేజ్ లో కనిపించదు. అదే చెప్తారు దివ్య గారు కూడా. సో అది కనిపించలేదని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ క్వశ్చన్ కి దివ్య గారు బెల్లు కొట్టి రాంగ్ ఆన్సర్ అయితే చెప్తారు. ఇక్కడ మనీష్ కూడా వచ్చారు. మనీష్ అట్లీస్ట్ ట్రై చేశాడు అనమాట ఆన్సర్ చెప్పడానికి. నెక్స్ట్ క్వశ్చన్ కి మనీష్ నుంచి శ్వేత గారు అయితే వస్తారనమాట. క్వశ్చన్ ఏమంటే టీ షర్ట్ ఇచ్చి ఒక టీ షర్ట్ ఇమేజ్ పెట్టి హోల్స్ పెట్టుంటారు. ఎన్ని హోల్స్ ఉన్నాయని చెప్పి అయితే కౌంట్ చేయాలన్నమాట. షర్ట్ కి ఆల్రెడీ 2 హోల్స్ ఉంటాయి అనమాట. షర్ట్ కి ఆల్రెడీ 2 హోల్స్ ఉంటాయి. సో దాని తర్వాత ఎన్ని హోల్స్ ఉంటాయని చెప్పేసి అయితే క్వశ్చన్ అడిగితే ఆవిడ 3 అయితే చెప్తారనమాట. 1, 2 రౌండ్ నెక్ కి ఇది ఉంటది అనమాట. సో ఇదే చెప్పి 3 అనేది చెప్తారనమాట. ఇది కామన్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ అనమాట. అంత సింపుల్ క్వశ్చన్ ఉండేది, అంత సింపుల్ ఆన్సర్ ఉండేది అయితే ఎందుకు ఇస్తారు? ఇయర్ కదా. కాకపోతే టీ షర్ట్ కి ఎన్ని హోల్స్ ఉంటాయని చెప్పంటే ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ చెప్పినప్పుడు ఫ్రంట్ సైడ్ 2, బ్యాక్ సైడ్ 2 అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 2, బ్యాక్ సైడ్ 2 ఉంటాయి. ఇదొకటి, 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 ఇలా 7 అయితే ఉంటాయి. ఇది నీట్ గా డెమోన్ పవన్ అయితే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఇక్కడ డెమోన్ పవన్ థింక్ చేసే ప్రాసెస్ అయితే చాలా బాగుంటది. ఇప్పుడు ఇక్కడ 2, ఇక్కడ 2 అనేది అంటే ఫ్రంట్ ఒకటి హోల్, బ్యాక్ ఒక హోల్ అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో అక్కడైతే 2 కూడా అనమాట పవన్. ఈ విధంగా శ్వేత గారి వల్ల అయితే ఒక పాయింట్ కూడా పోతుంది. నెక్స్ట్ రౌండ్ లో షాకిబ్ అండ్ శ్రీజ వస్తారనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఒక ఇమేజ్ ఇచ్చుంటారు, ఒక గడియారం ఇచ్చుంటారు, క్లాక్ ఇచ్చుంటారు అనమాట. ఆ క్లాక్ లో ఉన్న మిస్టేక్ అయితే కనుక్కోవాలి. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఇమీడియట్ గా స్టేజ్ అయితే బెల్ తీసుకొని 8 క్లాక్ లో 8 ఉంటుంది కదా, ఆ 8 బి షేప్ లో అయితే రాసుంటారు అనమాట. అదైతే ఫైండ్ అవుట్ చేసి శ్రీజ అయితే ఒక పాయింట్ తీసుకొస్తుంది. నెక్స్ట్ రౌండ్ కి మళ్ళీ మనీష్ అయితే వస్తారనమాట. మనీష్ టీం నుంచి షాకిబ్ టీం నుంచి పవన్ కళ్యాణ్, ప్రశాంత్ టీం నుంచి ప్రశాంత్ అయితే వస్తారనమాట. క్వశ్చన్ ఏమంటే అక్కడ కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అనేది క్వశ్చన్ ఉంటుంది. 1 to 9 నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ బెల్ కొట్టేది పవన్ కళ్యాణ్, నెంబర్ 9 అయితే మిస్టేక్ ఉంది, హాఫే కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత మనీష్ ఇక్కడ బెల్ కొట్టలేకపోతాడు అంతే. కాకపోతే అతను రైట్ ఆన్సర్ చెప్తాడు అనమాట. ఏమంటే కెన్ యూ ఫైండ్ ద అనేది దా అనేది 2 times రిపీట్ అయి ఉంటుంది. క్వశ్చన్ లోనే మిస్టేక్ ఉంటుంది. క్వశ్చన్ లోనే దాని అయితే 2 times రిపీట్ అవుతుంది. ఇక్కడ కేవలం బెల్లు కొట్టలేకపోయాడు అంతేగాని ఇక్కడ ముగ్గురు నుంచుకున్నప్పుడు వెంటనే వెళ్ళి బెల్లు తీసుకొని కొట్టడం, ఆన్సర్ థింక్ చేయడం అని చెప్పేసి చాలా ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. చెప్పలేం, బెల్లు కొట్టలేకపోయాడు అంతేగాని రైట్ ఆన్సర్ అయితే చెప్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే బెల్లు రింగ్ చేసిన తర్వాత 9 seconds లో మాత్రమే ఆన్సర్ చెప్పాలి. బెల్లు కొట్టకముందు ఎంతసేపు ఆలోచించవచ్చు. ఒకవేళ రాంగ్ చెప్తే నెక్స్ట్ రౌండ్ వాళ్ళ టీం నుంచి ఎవరు ఆడడానికి ఉండదు కాబట్టి మనీష్ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించి అయితే బెల్ రింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఫాస్ట్ గా బెల్ కొట్టి రాంగ్ ఆన్సర్ అయితే చెప్తాడు అనమాట. సో ఈ విధంగా మనీష్ ఆలోచించే విధానం కొంచెం మంచిగానే అనిపిస్తుంది, టీం కోసం అన్నట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ అంటే బెల్ తీసుకొని రాంగ్ ఆన్సర్ చెప్పడం కంటే ఆలోచించి నిదానంగా రైట్ ఆన్సర్ చెప్పడం కరెక్ట్ అనేది అయితే చెప్తాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనీష్ టీం నుంచి శ్రేయ, ప్రశాంత్ టీం నుంచి హరీష్ అయితే వస్తారనమాట. ఇక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే రాంగ్ ఆన్సర్ చెప్పాడు కాబట్టి వాళ్ళ టీం నుంచి ఎవరు రావడానికి ఉండదు. క్వశ్చన్ ఏమంటే పిల్లలు బెలూన్స్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు అనమాట. వెనకాల రెయిన్బో ఉంటది. రెయిన్బో కలర్స్ ఆర్డర్ లో ఉండవు, అది గెస్ చేయడం చాలా కష్టం అనమాట ఉన్న టైంలో. సో హరీష్ అయితే బెల్లు కొడతారు, కాకపోతే రైట్ ఆన్సర్ చెప్పడం అనమాట. సో ఆ విధంగా పాయింట్ అయితే పోతుంది. అందులో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కూడా ఆర్డర్, కాకపోతే ఆ క్వశ్చన్ అంటే చాలా కష్టం అనమాట. ఆ ఉన్న టైంలో అవన్నీ అబ్జర్వ్ చేసి రెయిన్బో కలర్స్ ఆర్డర్ లో పెట్టుకోవడం అంటే ఆ గెస్ కూడా చేయరనమాట నాకు తెలిసి. నెక్స్ట్ క్వశ్చన్ మనీష్ గారు అయితే ఆడతారనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే డిజిట్స్ ఉంటాయి అనమాట. డిజిట్స్ కలిపి ఉంటాయి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పేస్తే చెప్పాలన్నమాట. ఆ విధంగా ఫస్ట్ 5 అయితే చెప్తాడు. ఫస్ట్ 5 అని చెప్తారు. అక్కడ దగ్గరికి వెళ్ళి చూపించమని చెప్తే అప్పుడు చూపించే టైంలో అక్కడ చూపించే ప్రాసెస్ లో 7 అయితే కౌంట్ చేసి 7 ఉందని చెప్పేసి అయితే అప్పుడే రిగ్రెట్ గా ఫీల్ అవుతాడు అనమాట, మిస్టేక్ చెప్పానని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ ఛాన్స్ రాకపోతుంది. కాకపోతే ఇక్కడ ఏమంటే మనీష్ గారు 4 times వెళ్తారనమాట. ఫస్ట్ వచ్చి రైట్ ఆన్సర్ చెప్తారు. సెకండ్ టైం వచ్చి ఆ సాకెట్స్ ది, చార్జర్ సాకెట్స్ ది క్వశ్చన్, ఆ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చెప్పరు. కాకపోతే క్వశ్చన్ బెల్లు కొట్టే టైం కంటే ముందే దివ్య నిఖిత గారు బెల్లు కొట్టి రాంగ్ ఆన్సర్ అయితే చెప్తారు. ఇక్కడ మనీష్ టీం అయితే నష్టపోలేదు అనమాట. ఏది రాంగ్ ఆన్సర్ చెప్పలేదు, ఇంకో రౌండ్ కి అయితే వాళ్ళు రావచ్చు. ఇలా బెల్లు ఆన్సర్ థింక్ చేసుకునే టైంలో అవతల కొట్టేసి రాంగ్ ఆన్సర్ చెప్తే దానికి మనీష్ అయితే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఆన్సర్ తెలిసి వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్పి ఇతనికి రైట్ ఆన్సర్ చేసి బెల్లు కొట్టలేకపోతే అప్పుడు అతని మిస్టేక్ ఉంటుంది. ఇతను ఆన్సర్ థింక్ చేసుకునే టైంలో అవతల వాళ్ళు ఆన్సర్ కూడా తెలియకుండా పోయి బెల్లు కొట్టేసి రాంగ్ ఆన్సర్ చెప్తే దానికి మనీష్ని ఎట్లా బ్లేమ్ చేస్తాం మనం? చేయలేం. దాని తర్వాత క్వశ్చన్ ఏమంటే ఫైండ్ ద మిస్టేక్ అని చెప్పేసి క్వశ్చన్ లోనే ఉంటది. కాకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ గ్యాప్ ఇవ్వకుండా పోయి బెల్లు కొట్టేసి రాంగ్ ఆన్సర్ చెప్తాడు. ఇక్కడ 2 times 2 questions లో మనీష్ అయితే మిస్టేక్ లేదు. మనీష్ మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఫైండ్ ద డిజిట్స్ అనే క్వశ్చన్ లో ఆ నంబర్స్ గెస్ చేయడం అని చెప్పేది కొంచెం కష్టమని అనిపిస్తుంది. సో అక్కడ మాత్రమే అతని వల్ల టీం కి పాయింట్ ఒకటి పోతుంది అంతే.
అంటే ఆ 3 క్వశ్చన్స్ లో టీం అయితే ఎఫెక్ట్ అవ్వలేదన్నమాట. కానీ దీనికి బెల్లు కొట్టలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే, బెల్లు కొట్టిన వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్తే, మనీష్ రైట్ ఆన్సర్ చెప్తే, ఇప్పుడు మనీష్‌ది తప్పు ఎట్లయితది? అంతే కదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ బెల్లు కొట్టాడు, రాంగ్ ఆన్సర్ చెప్పాడు. దివ్య నిఖిత గారు బెల్లు కొట్టారు, రాంగ్ ఆన్సర్ చెప్తారు. వాటి రెండింటికి రైట్ ఆన్సర్ తెలిసింది మనీష్ గారికి. కానీ మనీష్‌కి బెల్లు కొట్టే ఛాన్స్ రాలేదు అంతే. కాకపోతే ఇక్కడ మనీష్ తప్పైతే లేదని నాకు అనిపించింది. ఇదే మిస్టేక్ శ్వేత గారు అయితే చేస్తారన్నమాట వాళ్ళ టీంలో. ఆవిడ రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల నెక్స్ట్ రౌండ్కి అయితే మనీష్ టీం నుంచి ఎవరు వెళ్ళరు. ఇదే మిస్టేక్ ప్రశాంత్ టీం నుంచి హరీష్ గారు చేస్తారు, నా షాకిబ్ టీం నుంచి కూడా దివ్య నిఖిత గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరు మిస్టేక్స్ అయితే చేస్తారు. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఒకే ఒక్కసారి జరిగింది. 4 టైమ్స్ అయితే ఒక్కసారి మిస్టేక్ జరిగింది. అది కూడా అతను ఫీల్ అవుతారు అనమాట మిస్టేక్ జరగడం వల్ల. కాకపోతే ఇక్కడ టీం ఎఫెక్ట్ అయింది ఒకే ఒకసారి అనమాట. అదే మిస్టేక్ శ్వేత గారు కూడా చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆడడానికి మనీష్ టీం నుంచి అయితే ఎవరు రారనమాట, రాకూడదు. ఎందుకంటే లాస్ట్ రౌండ్ లో రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మనీష్ టీం నుంచి అయితే ఎవరు రారు. షాకిబ్ టీం నుంచి షాకిబ్, ప్రశాంత్ టీం నుంచి ప్రియాని అయితే పంపిస్తారు అనమాట. కాకపోతే లాస్ట్ క్వశ్చన్ అని చెప్పడం వల్ల శ్రీజాని అయితే పంపిస్తారు. ఇక్కడ ప్రియా లాస్ట్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా అయితే పాయింట్ కావాలి. ఆ పాయింట్ కోసం శ్రీజాని పంపించాలి అని చెప్పేసి అంత ఎలివేషన్ ఇస్తారు. అంటే పాయింట్ అవసరం అయితే శ్రీజ కావాలి టీం కి అని చెప్పేసి అయితే శ్రీజాని అయితే ముందుకు పంపిస్తారు. క్వశ్చన్ ఏమంటే అంటే ప్యూర్ తెలుగులో ఉంటది. నాకు తెలిసి షాకిబ్కి అర్థమయ్యేదని కూడా టైం పట్టి ఉంటది. అర్థం ఇవ్వలేదనమాట. ఒక ఇమేజ్ చూపించి చారిత్రాత్మక వర్ణనలో కాలానికి ముందుగా ఉన్న ఇమేజ్ ఏమి అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడుగుతారు అనమాట. కాలానికి ముందు ఉన్నది ఏంటి అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడిగితే, ఆ టైంలో శ్రీజ గారు అయితే బెల్లు కొట్టి స్కూటీ అని చెప్పేసి ఆన్సర్ చేస్తారు అనమాట. ఆ ఇమేజ్ కూడా చాలా డ్రా చేసినట్టయితే అనిపిస్తుంది. ఆ స్కూటీ కనబడడం కూడా కష్టము. అంతమంది గుర్రాల్లో ఆ షేప్ లోనే స్కూటీ అయితే ఉంటది. ఆ స్కూటీని అయితే గెస్ చేసి రైట్ ఆన్సర్ చెప్తుంది. ఆ విధంగా ప్రశాంత్ టీంకి అయితే ఇంకో పాయింట్ వస్తుంది, ప్రశాంత్ టీం అయితే గెలుస్తుంది. ఇక్కడ శ్రీజ బిగ్ బాస్ 9 లో ఖచ్చితంగా ఉండాల్సిన కంటెస్టెంట్ అని ఎలా చెప్తామంటే, ఫిజికల్ టాస్క్ లో ఆ కొండని ఏదైతే హోల్డ్ చేస్తుందో ఆ టాస్క్ గట్టిగా ఆడతారు. మెంటల్ టాస్క్ లో ఈ రోజు మనం చూసినట్లయితే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ప్రశాంత్ టీం కి పాయింట్స్ వచ్చిన ప్రతి క్వశ్చన్ లో మెజారిటీ శ్రీజ గారిదే ఉంది. ఎవరైనా మిస్టేక్ చేస్తే హ్యాండ్ రైజ్ చేసి ఇది మిస్టేక్ అని చెప్పి చెప్పడంలో డేర్ అయితే కనిపిస్తుంది. అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతుంది, అల్లరి చేస్తుంది, నవ్విస్తుంది, ఎవరేమన్నా తీసుకుంటుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి శ్రీజ బిగ్ బాస్ 9 కి వెళ్ళాలని చెప్పేసి మీకు ఎంతమంది కనిపించింది? ఖచ్చితంగా ఆ బిగ్ బాస్ 9 లో కంటెస్టెంట్ గా ఉండాల్సిన కంటెస్టెంట్ అని చెప్పేసి అయితే నా ఫీలింగ్ అనమాట గట్టిగా. ఇక్కడ మనీష్ చేసిన మిస్టేక్ ఏమి అని చెప్పేసి వాళ్ళ టీం మెంబర్స్ అయితే అడిగితే, నువ్వేం తెలివైన వాడివి, నువ్వే ఎక్కువసార్లు వెళ్ళావని చెప్పేసి అయితే డెమోన్ పవన్ క్వశ్చన్ చేస్తాడు. ఇక్కడ డెమోన్ పవన్ క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే మెజారిటీ ఎక్కువ 4 టైమ్స్ అయితే వెళ్ళింది మనీషే. రిమైనింగ్ అందరికి ఒక్కొక్క ఛాన్స్ వచ్చింది. కానీ ఇక్కడ మనీష్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, అందరికి ఛాన్స్ వచ్చింది, ఏ ఒక్కరు పాయింట్ తీసుకురాలేదు. పాయింట్ తీసుకొచ్చింది నేను ఒక్కడే. టీం గెలవాలంటే పాయింట్ కావాలని చెప్పేసి నేనే వెళ్ళని చెప్తారు. కానీ నా వల్ల మిస్టేక్ జరిగింది ఒకసారి, మీ వల్ల ఒక పాయింట్ కూడా రాలేదు, వచ్చిన పాయింట్ నా వల్ల వచ్చింది చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ ఏమంటే మనీష్ ని ఆల్మోస్ట్ ఈరోజు మొత్తం ఎపిసోడ్ లో మనీష్ కి చాలా పాజిటివ్ అయ్యే ఎపిసోడ్ అనమాట ఇది. ఎందుకంటే అందరు క్వశ్చన్ చేయడం ఒకటి, అందులో పాయింట్ తీసుకొచ్చింది మనీషే. మిస్టేక్ చేసింది ఒక్కసారే, కానీ చాలా సింపతిగా వర్కౌట్ అవుతుంది మనీష్ కి అని చెప్పేసి నాకైతే అనిపించింది. లాస్ట్ లో ఒక 5 minutes వాళ్ళందరూ క్వశ్చన్ చెప్పినప్పుడు వాళ్ళకి ఇచ్చిన కౌంటర్ లో కూడా మంచి కంటెంట్ అవుతుంది. సో ఇలాంటి కంటెంట్ ఉంటే ఓట్స్ పడే ఛాన్స్ ఉంటుంది, జనాల అటెన్షన్ మన మీద కూడా ఉంటది. సో రోజు నాకు తెలిసి మొత్తంలో మనీష్ ఎక్కువ హైలైట్ అయ్యారు అనిపిస్తుంది. అది నెగిటివ్ గా ఉండొచ్చు, కానీ పాజిటివ్ సింపతి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత నాగప్రశాంత్ అని స్టేజ్ మీద పిలిచి ఓట్ అప్పీల్ ఛాన్స్ అయితే వాళ్ళ టీమే గెలిచింది కాబట్టి వాళ్ళ టీం నుంచి ఓట్ అప్పీల్ అయితే ఉంటుంది. ఆవిడ ఫస్ట్ యాక్చువల్గా అయితే శ్రీజ గారికి ఇవ్వాలి, ఎందుకంటే శ్రీజ గారు ఎక్కువ పాయింట్స్ తీసుకొచ్చారు. కానీ శ్రీజ గారు నాకు వద్దు, వేరే వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్తారు, ఎందుకంటే అందరికి ఇంపార్టెంట్ అని చెప్పేసి. కానీ ఇక్కడ శ్రీజ గారు నాగప్రశాంత్ చెప్పిన వీడియో ఫుటేజ్ అయితే ఉందో అదైతే మనకి టెలికాస్ట్ చేయరు ఎపిసోడ్ లో. మేబీ అది డిస్కషన్ జరిగి ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్యలో. కానీ ఇంకా శ్రీజర్ కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే ఓటీపీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట కామనర్స్ కి. అలాంటిది ఆవిడ నాకు వద్దు, నేను ఆల్రెడీ చేశాను, వేరే వాళ్ళకైతే ఇంపార్టెంట్ అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇమ్మని చెప్తే, నాగప్రశాంత్ హరీష్ కి అయితే ఇస్తామని చెప్తాడు. నాకు వద్దు అని చెప్పేసి చెప్తే అప్పుడు ప్రియా గారు నాకైతే కావాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే ప్రియా గారు అయితే ఓటీపీకి అయితే సెలెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ యాక్చువల్ కామన్ ఎవరంటే హరీష్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఫాలోయింగ్ లేదు, అతను అనుకుంటే ఓటీపీలు చేయొచ్చు. కానీ ప్రియా గారికి లాస్ట్ రౌండ్ లో ఆడాల్సిన క్వశ్చన్ ఆడలేదు, శ్రీజ గారు ఆడారు కాబట్టి ఓటీపీల ఛాన్స్ ప్రియా గారికి ఇద్దామని చెప్పేసి అయితే చెప్తాడు అనమాట. ఆ పాయింట్ హైలైట్ హరీష్ గారి దగ్గర నుంచి. సో ఆ విధంగా ప్రియా గారు అయితే ఓటీపీలు చేస్తారు. నెక్స్ట్ వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే మనీష్కి ఒకసారి ఇప్పుడు ఎల్లో కార్డు వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకోసారి ఎల్లో కార్డు వచ్చిందంటే డైరెక్ట్ ఇంటికే అనమాట.
సో హీఈస్ ఇన్ డేంజర్ జోన్ అనమాట ఇప్పటికైతే. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎల్లో కార్డ్ వచ్చిందంటే డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు మనీష్. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే, ఇక్కడ యాక్చువల్ గా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే శ్రీజాకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజు ఆడిన టాస్క్ లో ఎక్కువ పాయింట్స్ వచ్చింది ఆవిడ వల్లే, ఆవిడే గెలిచారు కూడా. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే ఇవ్వచ్చు, కానీ ఆవిడే ఇందాక వద్దని చెప్పింది కదా. సో నాకు తెలిసి ఇది వేరే వాళ్ళకి యూజ్ అయితే బాగుంటుందేమో అనిపించి జడ్జెస్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నాగప్రశాంత్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అందులో ఓట్ అప్పీల్ లో కూడా డెసిషన్ అయితే కరెక్ట్ గా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే శ్రీజ గెలిచింది కాబట్టి శ్రీజకి ఇద్దాం అనుకున్నా, శ్రీజ వద్దనింది కాబట్టి హరీష్ గారికి అయితే ఇస్తానని చెప్పి చెప్తాడు. సో ఈ విధంగా ఆలోచించడం వరకు బానే ఉంది. కాకపోతే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే శ్రీజ అనమాట నా వరకు అయితే. కానీ శ్రీజ గారు వద్దన్నారు, ఇప్పుడు ఆల్రెడీ చేశారు కదా ఓట్ అప్పీల్ అని చెప్పి సెన్స్ లో ఏమన్నా థింక్ చేశారో లేకపోతే తెలియదు. ఈ క్వాలిటీస్ అన్ని బేస్ చేసుకుని నాగప్రశాంత్ అయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఈ విధంగా నాగప్రశాంత్ కూడా ఓట్ అప్పీల్ అయితే చేస్తారు. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్ రివ్యూ అనమాట. నాకు తెలిసి నేను ఇప్పుడు మొత్తంలో ఇప్పుడు 8 రివ్యూస్ లో నాకు తెలిసి ది బెస్ట్ రివ్యూ ఇది అనమాట. మొత్తం చూడండి, మొత్తం నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం నచ్చలేదో కింద అయితే కామెంట్ చేయండి. మొత్తం అయితే చూసి కామెంట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేసి వెళ్ళండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.